డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ రాజమండ్రి ప్రత్యేక కోర్టు అత్యంత వేగంగా సాగుతోంది. ఈ సంచలన కేసులో వరుసగా 2 రోజుల సాక్షుల విచారణ ప్రక్రియ జరగనుంది. నిన్న మొదటి సాక్షిగా సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం కోర్టుకు హాజరు కాగా ఈ రోజు సుబ్రహ్మణ్యం తండ్రి, భార్య, సోదరుడిని న్యాయస్థానం విచారించనుంది. ఇక ఈ నెల 26 వరకు సాక్షుల విచారణ కొనసాగనుంది. ఈ రోజు కోర్టు విచారణలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ చేయడానికి నిందితులు ఉపయోగించిన కారును పోలీసులు రాజమండ్రి కోర్టుకు తీసుకొచ్చారు. ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటుగా ఆయన భార్య లక్ష్మీదుర్గపై నమోదైన ఈ హత్య కేసు న్యాయస్థానం అత్యంత వేగంగా విచారిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జరుగుతున్న. శ్రీరామూర్తి, సెకండ్ డే విచారణ స్టార్ట్ అయిందా? ఈరోజు ఆల్రెడీ ఆయన భార్య, తండ్రి, అలాగే మరికొంతమంది కూడా విచారిస్తారని చెప్తున్నారు. ఏ విధంగా సాగుతోంది? సతీష్, ఈరోజు రెగ్యులర్ విచారణ రెండో రోజు ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో ఇక్కడ రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఇక్కడ ఈ విచారణ చేపడుతున్నారు. ఇక్కడ ప్రత్యేక కోర్టులో ఇక్కడ అంటే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు కూడా నిన్న అనారోగ్యానికి కొంచెం అస్వస్థకు గురయ్యారు. ఇప్పుడు కోలుకున్నారు. ఆయన కూడా కోర్టుకి రాబోతున్నారు. అయితే రిమాండ్లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న అనంతబాబును కూడా మరి కాసేపట్లో కోర్టుకి తీసుకురాబోతున్నారు. ఆయన అనంతబాబుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా ఇప్పుడు విచారణలో పాల్గొనున్నారు. అయితే ఇక్కడ ఈరోజు రెండో రోజు చూసినట్లయితే నిన్నంతా కూడా ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నాన్ని విచారణ కొనసాగింది. ఇప్పుడు రెండో రోజు చూసినట్లయితే అంటే తండ్రి సత్యనారాయణ అలాగే భార్య, సోదరుని కూడా ఈరోజు విచారణ చేసే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26వ తేదీ వరకు కూడా ఈ విచారణ కోసం షెడ్యూల్ ఇచ్చారు. ఈ ముఖ్యమైన సాక్షులందరినీ కూడా 26వ తేదీ లోపల ఇక్కడ విచారణ జరుగుతుందని చెప్పేసి ముందుగానే షెడ్యూల్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడికి సంబంధించి ఏదైతే ఆ రోజున వీధి సుబ్రహ్మణ్యంని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఏదైతే కారులో బాడీని తీసుకెళ్ళిన ఆ కారును కూడా ఇప్పుడు కోర్టు దగ్గరికి తీసుకొచ్చారు. అంటే విచారణలో భాగంగా సాక్షులను విచారించడంలో భాగంగా ఈ కారుని ఇక్కడ పోలీసులు ప్రొడ్యూస్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇదైతే ప్రస్తుతం అయితే విచారణ చాలా వేగవంతం జరుగుతుందని చెప్పొచ్చు. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్ అంటే ఆదేశాలు ఉన్నాయో నవంబర్ 30 తేదీలోగా మొత్తం వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి తీర్పు కూడా వెలువరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో హైకోర్టు పర్యవేక్షణలో ఇప్పుడు ఇక్కడ జిల్లా కోర్టులో ప్రత్యేక కోర్టులో ఈ విచారణ వేగవంతం చేశారు. ఇది ఇప్పుడు విచారణలో ఈ సాక్షుల్ని విచారించే క్రమం ప్రక్రియ మొదలైంది. అయితే ఇందులో ఏదైతే సాక్షుల్ని ప్రభావితానికి ప్రలోభాలకి గురి చేయడానికి కేసులో సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసి అనంతబాబుని మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ పంపారు. ఆ రిమాండ్ నుంచే ఇప్పుడు ఇక్కడ విచారణకి రాబోతున్నారు. అయితే ఈ అంతకుముందు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన బెయిల్ ఈ సాక్షులను ప్రభావితం చేసిన కేసులో నిబంధనలను ఉల్లంఘించి బెయిల్ అనుభవిస్తున్న నేపథ్యంలో దాన్ని ఇక్కడ కోర్టు బెయిల్ని రద్దు చేసింది. ఇప్పుడు దాని బెయిల్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు సాక్షుల్ని ప్రభావపెట్టి రిమాండ్లో ఉన్న ఈ కేసుకి సంబంధించి బెయిల్ తీర్పు కూడా రావాల్సి ఉంది. ఈరోజు తీర్పు ఇస్తారేమని కూడా ఇక్కడ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా విచారణ అయితే చాలా వేగవంతం అయిందని చెప్పొచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.